అందరికీ నమస్తే అండి. బీజేపీ మహారాష్ట్రలో గెలుపు తర్వాత నెక్స్ట్ ఫోకస్ వాళ్ళది ఢిల్లీ మీద పడింది. ఎందుకంటే ఢిల్లీ కోట దక్కితే దేశం మొత్తానికి రాజధాని ఢిల్లీ. సో ఢిల్లీలో రాజకీయం మాత్రం బీజేపీ కంట్రోల్లో ఉండట్ల. గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు సెంట్రల్లో ఢిల్లీ కూడా కాంగ్రెస్ చేతుల్లోనే ఉండేది. షీలా దీక్షిత్ గారు వరుసగా సీఎంగా అక్కడ పనిచేశారు. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల్లోకి వెళ్ళింది. కానీ బీజేపీ చేతుల్లోకి మాత్రం ఢిల్లీ అసెంబ్లీ వెళ్ళడం లేదు, ఢిల్లీ రాష్ట్రం వెళ్ళడం లేదు. సో అందుకే ఇప్పుడు బీజేపీ వాళ్ళు మొత్తం ఢిల్లీ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. సో దానిలో ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించి అధికారం చేజెక్కించుకుంటే ఇంకా పరిపూర్ణమైనట్టు అని వాళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా 3 పాయింట్లు. బీజేపీకి ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో మహారాష్ట్ర గెలుపుతో వాళ్ళు మంచి కిక్లో ఉన్నారు, మంచి ఊపులో ఉన్నారు. హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, జార్ఖండ్ ఇవన్నీ పెద్ద సమస్య ఏమీ కాదు, చిన్న చిన్న రాష్ట్రాలు. సో ఢిల్లీ చిన్న రాష్ట్రం అయినప్పటికీ, తక్కువ అసెంబ్లీ స్థానాలే ఉన్నప్పటికీ వాళ్ళకి అక్కడ దేశ రాజధాని కాబట్టి అక్కడ చాలా వ్యవస్థలు కేంద్రీకృతమై ఉంటాయి కాబట్టి, దేశ రాజకీయ కేంద్ర బిందువు కాబట్టి అక్కడ వాళ్ళ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకోవడం కామన్. అదే నార్త్కి సంబంధించి పక్కన పెడితే సౌత్లో బీజేపీకి మింగుడు పడిన రాష్ట్రాలు ఒక 2 ఉన్నాయి, కర్ణాటక, తెలంగాణ. ప్రస్తుతానికి ఇక్కడ ఇద్దరు నాయకులు ఆధారంగానే ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కేవలం ఇద్దరు నాయకుల ఆధారంగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, బలంగా ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి, కర్ణాటకలో డీకే శివకుమార్ గారు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి. వీళ్ళిద్దరి చేతుల్లోనే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఉంది, కాంగ్రెస్ పార్టీ రాజకీయం ఉంది. వీళ్ళిద్దరు కేంద్ర బిందువుగానే సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ స్థిరంగా పాతుకుపోయే ప్రయత్నాల్లో ఉంది. సో ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే డీకే శివకుమార్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారితో కాస్త అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం, లేదా వీళ్ళతో ప్రస్తుతానికి తగాదా పెట్టుకోవద్దు, భవిష్యత్తులో వీళ్ళు మనకు అవసరమేమో అనుకునే రాజకీయం చేస్తోందన్నమాట. ఇప్పుడు డీకే శివకుమార్ ఉన్నారు, కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం ఆయన ఆశిస్తున్నారు. 2.5 సంవత్సరాల తర్వాత సిద్ధరామయ్య గారు దిగిపోయి డీకే శివకుమార్కి సీఎం పీఠం ఇవ్వాలి, అది ఒప్పందం. కానీ దానికి సిద్ధరామయ్య అంగీకరించే పరిస్థితులు లేవు, ఒప్పుకోవట్లేదు. ఆయన ముందుగా ఏదైతే చెప్పాడో ఇదే నాకు చివరి అవకాశం, నేను మళ్ళీ పోటీ చేయను కదా, నా చేతుల్లో మళ్ళీ ఉండదు కదా, కాబట్టి నాకు ఇప్పుడు నేనే ఉంటాను అని చెప్పి సిద్ధరామయ్య పట్టుపడుతున్నాడు. సో దాంతో కర్ణాటకలో అక్కడ విభేదాలు ఉన్నాయి. డీకే శివకుమార్కి అండ్ సిద్ధరామయ్య వర్గానికి విభేదాలు ఉన్నాయి. సిద్ధరామయ్య మీద కేసు నమోదైనప్పటికీ, అతను ఏసీబీ కేసు ఎదుర్కొంటున్నప్పటికీ ఆయన సీఎం కుర్చీ మాత్రం వదలడం లేదు. డీకే శివకుమార్ వెయిట్ చేస్తున్నాడు అధికారంలోకి రావడానికి. సో ఈ గ్యాప్ని బీజేపీ అక్కడ అందుకునే ఉద్దేశంలో ఉంది ఎనీ టైం. అందుకే డీకే శివకుమార్ మీద గతంలో ఐటీ రైట్స్ జరిగేవి, ఇప్పుడు ఐటీ రైట్స్ జరగట్లా. డీకే శివకుమార్ గతంలో నరేంద్ర మోదీ గారిని అంటే బీజేపీ పెద్దలను కూడా పర్సనల్గా ఇంటర్నల్గా కలిశారు అనే టాక్ కూడా ఒకటి ఉంది. సో మొత్తానికి మనం చెప్పుకునేది ఏంటంటే సౌత్ ఇండియాలో బీజేపీ బలంగా లేదు, బలపడాలి అంటే వీళ్ళిద్దరిని మీద ఎక్కువగా డిపెండ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ అధికారంలో ఉన్నట్టే, బీజేపీ భాగస్వామి పక్షాలు అధికారంలో ఉన్నట్టే. ఒడిశాలో నేరుగా బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. సో తమిళనాడులో బీజేపీకి ఇంపాసిబుల్, తలకిందులుగా తపస్సు చేసినా అధికారంలోకి రాదు కాబట్టి అక్కడ ఏదో ఇంకో గేమ్ ప్లే చేయాలి. కేరళలో కూడా బీజేపీ అధికారంలోకి రావడం కష్టం. సో వాళ్ళకు హోప్స్ ఉన్న 2 రాష్ట్రాలు తెలంగాణ అండ్ కర్ణాటక. కర్ణాటక రాజకీయం డీకే శివకుమార్ చేతుల్లో గుప్పెట్లోనే ఉంటుంది. సో ఆయన్ను తమ కంట్రోల్లో పెట్టుకున్నారు అనేది ప్రస్తుతానికి వినిపిస్తున్న మాట. మరో మాట ఏంటంటే రేవంత్ రెడ్డితో కూడా బీజేపీ పెద్దలు సయోధ్యగానే ఉంటున్నారు, అతనితో పెద్దగా పేచీకి వెళ్ళట్లేదు. దేశంలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను లేదంటే ఇతర రాష్ట్రాలను ఇబ్బంది పడుతున్నారు, బీజేపీ వ్యతిరేక పక్షాలను ఇబ్బంది పెడుతున్నారు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో మాత్రం బీజేపీ పెద్దలు ఆచితూచి వ్యవహరిస్తున్నారనేది ఒక టాక్ ఉంది. మీరు అబ్జర్వ్ చేశారా? ఎన్డీఏ ముఖ్యమంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు నరేంద్ర మోదీ గారిని ఎన్నిసార్లు ఎంత చనువుగా కలవగలరో రేవంత్ రెడ్డి గారు కూడా అన్నిసార్లే కలుస్తున్నారు, అంతే చనువుగా కలవగలుగుతున్నారు. సో కేంద్ర పెద్దలతో రేవంత్ రెడ్డి గారు ఏమీ పేచీ పెట్టుకోదలుచుకోవాలి, ఎందుకంటే అందులో రాజకీయం ఏముండదు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన కలిసేది ప్రధానమంత్రిని, దీనిలో రాజకీయం ఏముంది అని బయటకు చెప్పుకోవచ్చు. కానీ లోపల ఏం చర్చలైనా జరగవచ్చు, లోపల ఎలాగైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళు ఏదైనా మాట్లాడుకోవచ్చు, వాళ్ళ మధ్య ఏదైనా జరగవచ్చు. సో అట్లా
రేవంత్ రెడ్డి విషయంలో కూడా బీజేపీ సాఫ్ట్ కార్నర్లో ఉంది, పాజిటివ్గానే ఉంది అనేది. అంటే సౌత్ ఇండియాలో బీజేపీ బలపడాలి అంటే, వాళ్ళ గుప్పెట్లోకి రావాలి అంటే వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి అండ్ డీకే శివకుమార్ కీలకం. వాళ్ళిద్దరినీ లాగేసుకుంటే అసలు కాంగ్రెస్కి కూడా బలం ఉండదు సౌత్లో, ఇంకా కాంగ్రెస్ పని కూడా సౌత్లో అయిపోయినట్టే, కాబట్టి ఇంకా మాకు తిరిగి ఉండదు అనే లెక్కల్లో బీజేపీ పెద్దలు ఉన్నారు. సో వాళ్ళిద్దరూ పార్టీలు మారతారా లేరా అనేది చెప్పలేం. యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు మారితే ఆయన టీడీపీ నుంచే బీజేపీకి వెళ్లాల్సింది, వెళ్తే బీజేపీ తెలంగాణలో బీజేపీ పరిస్థితి వేరేలా ఉండేదేమో. సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో మరింత బలపడ్డాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆయన కష్టానికి గుర్తించి కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలను పక్కన పెట్టి సీఎం పీఠం ఇచ్చింది. సో ఈ పరిస్థితుల్లో ఆయన ఇటువంటి రాజకీయాలు ఆలోచిస్తారు అనుకోను. పైగా అతను సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈ పార్టీలకు సంబంధించి ఏమీ ఉండదు. కానీ జాగ్రత్తగా ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. 2 ఏళ్ల తర్వాత, అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏమైనా జరగచ్చు. తెలంగాణ రాజకీయాల్లో ఎటువంటి మార్పులైనా జరగచ్చు. ఒకటి, బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం. మేబీ అది జరగదు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ వ్యతిరేకత మీద ఆధారపడి ఉన్నారు. బీజేపీలో విలీనం అయితే మాత్రం ఆ తానులో ముక్కల్లా ఉండటం కంటే సెపరేట్గా ఉండడమే మంచిది అనేది ఆలోచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు విలీనం అవ్వరు. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి రావాలనే టార్గెట్లో ఉంది కాబట్టి కాంగ్రెస్లో పెద్ద పెద్ద నాయకులను టార్గెట్ చేసే అవకాశం ఉంది. దానిలో ఇది కూడా ఒక భాగం కావచ్చు అన్నమాట. అయితే ఇప్పుడప్పుడే ఏమీ జరగవు. ఏదైనా సరే 2-2.5 సంవత్సరాల తర్వాత మాత్రమే.